సో ఆకాశం చూడండి, ఎన్ని నక్షత్రాలు ఉంటాయి, ఎంత సమృద్ధిగా ఉంటుంది. సూర్యుడి కాంతి ఎంత సమృద్ధిగా ఉంటుంది. మనకు కాంతి ఇస్తుంది అంటే ఇస్తే అయిపోతుందా అనే ఆలోచన సూర్యుడి దగ్గర ఉండదు. అదే అన్కండిషనల్ అట్లా ఇస్తూ ఉంటుంది. సో మనం ఎంత ఇస్తూ ఉంటామో అంత మనకు వస్తూ ఉంటుంది. ఇస్తే మనకు అయిపోతుంది అనే ఆలోచన ల్యాక్ అన్నమాట. లేని లేని ఆలోచన. అబండెన్స్ సమృద్ధి ఎట్లా అంటే ఇస్తే వస్తుంటుంది, మనదేమి నాకు ఏమి నష్టం లేదు, మనకి ఇస్తే వస్తూ ఉంటుంది అనే ఆలోచన సమృద్ధి ఆలోచన, సమృద్ధి మైండ్ సెట్. సో నేను ఇవ్వట్లేదు, నా ద్వారా జరుగుతూ ఉంది. ఎప్పుడైతే లోక కళ్యాణ పనులు మన ద్వారా జరుగుతాయో అప్పుడు మనకు ఎన్నో వింతలు మనకు తిరిగి వస్తుంది. ఇప్పుడు శ్రేయన్స్ దాకా అని సార్ పిల్లల ప్రోగ్రాంలకు బాగా బాంబే సార్ బాగా ఇస్తూ ఉంటారు. పిరమిడ్ వ్యాలీ ఒక మోస్తరు వరకు కంప్లీట్ అయిన తర్వాత ఆయన ముందుకు వచ్చి ఎండింగ్ వర్క్ అంతా ఫినిష్ చేశారనమాట. ఓకే, పిరమిడ్ వ్యాలీ బెంగళూరు పిరమిడ్ వ్యాలీ. సో దానికని ఇంకేదైనా ప్రోగ్రామ్స్ పెద్ద పెద్ద పిరమిడ్స్ పత్రిసార్ జర్నీకి ఇంకెంతో ఎంతో ఎంతో ఆయన ఇచ్చేవాళ్ళు. సో ముందు ఆయన డబ్బు ఒక రవ్వంతా, సపోజ్ ఒక 10 వరకు ఉంటే వాళ్ళ ఇన్కమ్, ఎప్పుడైతే ఇవ్వడము మొదలైందో అది ఎన్నో రెట్లు పెరిగిందంట. ఎన్నో రెట్లు డబ్బు సంపాదన పెరిగింది. సో ఆయన ఏమంటారంటే నేను ఇవ్వట్లేదు, నా ద్వారా ఇది జరుగుతుంది అని చెప్పారు. సో ఇప్పుడు కూడా మనం ఇట్లా అన్కండిషనల్ గా ఉండాలి. నా ద్వారా జరుగుతుంది అని ఉన్నప్పుడు మన ద్వారా జరగాల్సినప్పుడు మన అట్లా మనకు వచ్చేస్తూ ఉంటుంది. సో మరి మాటలకి వెళ్దాము. సో మొన్న చెప్పుకునేది ఒకసారి బ్రీఫ్గా రిపీట్ చేసుకుని మనం ముందుకు. గ్రాటిట్యూడ్ అండ్ అబండెన్స్. గ్రాటిట్యూడ్ అనేది ఒక శక్తి, అబండెన్స్ అనేది ఒక మైండ్ సెట్. సో మనం ఎప్పుడు కూడా 95% ముందు చూడం, ఇంకొక 5% లేదు లేదు అన్నదాన్ని మనం చూస్తాం. మన దగ్గర ఉన్నది మనం చూడం. ఎప్పుడైతే మనకు ఉన్న దాని పట్ల మనం కృతజ్ఞత భావంతో ఉంటామో అప్పుడు మనం మరింత ఎక్కువగా అట్రాక్ట్ చేస్తాము. మన దగ్గర ఏది ఉన్నా లేనిది కాదు, ఉన్నదానికి మనం అబ్బా ఈరోజు ఒక మంచి భర్త, పిల్లలు, తినడానికి తిండి ఈరోజు ఉంది, కృతజ్ఞత. ఉండడానికి ఒక ఇల్లు ఉంది. మనం అబ్జర్వ్ చేస్తే మనకు ఎన్నో కనిపిస్తాయి మన డే టు డే లైఫ్ లో మనం కృతజ్ఞత చెప్పుకోవడానికి. ఈవెన్ బాత్రూమ్ కూడా, మనం టాయిలెట్కి వెళ్ళడానికి ఒక మంచి బాత్రూమ్ ఉంది, ఎన్ని ఉన్నాయో కృతజ్ఞత చెప్పుకోవడానికి. ఆకలిస్తే తినడానికి తిండి ఉంది, నీళ్ళు ఉన్నాయి. సో మనకు ఉన్నదాని పట్ల మనం కృతజ్ఞత భావంతో ఉంటే మనము ఇంకా ఎక్కువ అట్రాక్ట్ చేస్తాము, అంటే ఇంకా లాభం మనకు వస్తుంది ఉన్నదాని పట్ల మనం కృతజ్ఞతతో ఉంటే. అబండెన్స్ అనేది ఒక మైండ్ సెట్. ఇప్పుడు గ్రాటిట్యూడ్ అనేది ఒక శక్తి, అబండెన్స్ అనేది ఒక ఆలోచన విధానం, అంటే అంత సమృద్ధిగా ఉంది అని. సో అబండెన్స్ అంటే ఇక్కడ లేదు అనేది ఉండదు, ఇవ్వడానికి ఏం సంకోచన ఉండదు. ఏం వస్తుందిలే, ఏం కాదులే అని ఒక ధైర్యము నమ్మకము ఉంటుంది. ఆకాశం చూడండి, ఎన్ని నక్షత్రాలు, దేవుని సృష్టి చూడండి, దేవుని సృష్టిలో ఎక్కడ పిసినారితనము లేదు అనేది ఉండనే ఉండదు, అంత ఇవ్వడమే ఉంటుంది. సో మనకు కావాల్సింది సరైన దృష్టి,
ఇది చూడడానికి. అలాగే ఆధ్యాత్మిక జ్ఞానం అన్నది ఎంత పంచుకుంటూ వెళ్తామో అది అంతలా అంతలా పెరుగుతూ పోతుంది. సో సమృద్ధి ప్లస్ కృతజ్ఞత భావం అనేది రెండు కలిసి ఉంటాయి. రెండు చేతులు చేయి వేసుకుని రెండు కలిసి ఉంటాయి. కృతజ్ఞత భావం ఉండగలిగిన వాళ్ళు సమృద్ధిగా కూడా ఆలోచిస్తారు. అన్నిటికీ థ్యాంక్ యూ చెప్పుకునే వాళ్ళు అంత బాగుంది అని కూడా ఆలోచిస్తారు. అబ్బా ఇది లేదు, ఈ రోజు 10 రూపాయలు ఇస్తే నాకు తిరిగి వస్తుందా లేదా, ఈ గిన్నె ఇస్తే తిరిగి వస్తుందా లేదా, ఏదైనా పాత గిన్నెలో ఇద్దాము, ప్లాస్టిక్ గిన్నెలో ఇద్దాము, లేకపోతే కవర్లో ఇద్దాము. ఇదంతా ల్యాక్ అనమాట. ఇస్తే వస్తుందా లేదా అనేది లేని ఆలోచన. సో ఎప్పుడైతే ఈ బాగా ఉంది, సమృద్ధిగా ఉంది, కృతజ్ఞత భావం రెండు ఉంటాయో మనం మన జీవితంలో అద్భుతాలు సృష్టించవచ్చు. సమృద్ధిగా ఉంది అనేది కేవలం డబ్బు కాదు, మన బంధాలు, మన ఇతరుల కేర్ తీసుకోవడము. మనము ఎంతవరకు మంచి పనులు చేయొచ్చు, ఎంతైనా చేయొచ్చు. సో మన చుట్టూ ఉన్న జనాన్ని ఎంత యాక్సెప్ట్ చేయొచ్చు, ఎంతైనా యాక్సెప్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఒక అనుభవం షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మంచి పనులు అంటే మళ్ళీ మర్చిపోతున్నా చెప్పడానికి అది. సో అదేమంటే మా ఇంట్లో హెల్ప్ చేయడానికి వచ్చే ఆవిడ, మీరు ఇది ధ్యానం చెప్తారు కదమ్మా, మీకు ఏమైనా డబ్బులు ఇస్తారా, ఏమొస్తుంది మీకు అని. నేను పుణ్యం వస్తుంది అని. అప్పుడు మా కజిన్, ఎదురింట్లో ఉండే ఆమె కజిన్, డబ్బులు ఎట్లయినా సంపాదించవచ్చు, పుణ్యం ఎవరు సంపాదించలేరు, పుణ్యం సంపాదించడమే కష్టము అని చెప్పింది. అవును కదా, అప్పుడు నాకు దానిపై ఆలోచన జరిగింది. అవును కదా, మనం డే టు డే లైఫ్లో మనం కుటుంబ బాధ్యతలు చేస్తాము, మన డబ్బు సంపాదించుకునేది చూస్తాము, ఇచ్చేస్తాం. కానీ పుణ్యం కోసం మనం ఏం చేస్తున్నాం డైలీ డే టు డే లైఫ్లో? మన పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ చూస్తాము, కానీ పుణ్యం కోసం మనం ఏం చేస్తున్నాం? సాటి వ్యక్తి పుణ్యం కోసం ఏం చేస్తాడు? వాళ్ళ రొటీనే సరిపోతుంది, పొద్దు నుంచి రాత్రి వరకు వాళ్ళ రొటీనే పోతుంటుంది. కానీ ఒక మామూలు వ్యక్తి పుణ్యం కోసం ఏం చేస్తున్నారు? కానీ పిరమిడ్ మాస్టర్లు నిరంతరం పుణ్యం సంపాదిస్తూ ఉంటారు. జ్ఞానం చెప్పడం, లోక ఇతరులకు జ్ఞానాన్ని ఇవ్వడం. పిరమిడ్ మాస్టర్ల అకౌంట్లో ప్రతిరోజు పుణ్యం అనేది పడుతూనే ఉంటుంది అని అనిపించింది. సో ఎంత పుణ్యం ఉంటే మన కర్మలు అంత తొందరగా కరిగిపోతాయి, మన చెడు కర్మలు అంత తొందరగా కరిగిపోతాయి. ఎంత పుణ్యం ఉంటే మనకు నెక్స్ట్ జన్మల్లో కూడా అంత భాగ్యం ఉంటుంది, కష్ట సమయాల్లో మనకు సహాయం అనేది దొరుకుతుంది. సో మళ్ళీ మన టాపిక్ వెనక్కి వస్తే, మన మనకు విశ్వం ఎంతవరకు కేర్ ఇస్తుంది, ఎంతైనా కేర్ ఇస్తుంది. సో మనం గమనించుకుంటే మనము ఈ సాధన మార్గంలో, ఈ ధ్యాన మార్గంలో, ఈ స్పిరిచువల్ పాత్రలో ఉన్నప్పుడు గమనించుకుంటుంటే విశ్వం మనకి ఎంత ఇస్తుందో మనకు అర్థమవుతుంది. మనకు సాధన చేసుకోవడానికి సమయము, లేకపోతే ఏదైనా డౌట్ వస్తే మనం ఎక్కడైనా ఇరుక్కుంటే ఎక్కడి నుంచో సమాధానం, లేదంటే ఏదైనా క్వాలిటీ మనం మార్చుకోలేకపోతే, ఏదో గుణాన్ని మార్చుకోలేకపోతుంటే అది మార్చడానికి విశ్వం ఎన్నో రకాల ఆప్షన్స్ని, మార్గాన్ని ఇవ్వడము. మనము గమనించుకుంటూ వెళ్తుంటే మనకు విశ్వం ఎన్నో ఇస్తూ ఉంటుంది. మనల్ని మార్చడానికి, మరల్చడానికి, మన కర్మను తీర్చుకోవడానికి లెక్కలేనన్ని అవకాశాలని, భాగ్యాన్ని మనకు విశ్వం ఇస్తూనే ఉంటుంది. సో విశ్వం మనకు అనంతంగా ఇస్తుంది. సో సమృద్ధి అనేది ప్రతి విషయంలో ఉంది. సమృద్ధి అంటే ఏంటి అంటే
మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువగా ఉండడం. ఎప్పుడైతే మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువగా ఉంటే మనం ఏం చేస్తాం? పంచుకుంటాం. మనం ఎంత పంచితే మనం అంత అబండెన్స్ ఫీల్ అవుతాం. మనకు అంత సమృద్ధి ఉన్నట్టు మనం ఫీల్ అవుతాం. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్, మనకు శాలరీ తక్కువ ఉంది అనుకోండి, కొంచెం మామూలు రేటులో నాకే జీతం తక్కువగా ఉంది, నా ఇంటికే చాలనంత ఉంది, నేను ఇంక బయట వాళ్ళకి ఏమి ఇస్తాను, ఇంకేం ఇస్తాను అనేది అనుకునేది లేమితనం అనమాట. సో మనము మన దగ్గర ఎంత ఉన్నా దాంట్లో కొంత తీసి ఇస్తే అక్కడ అర్థం ఏంటి? మనం ఎప్పుడు ఇస్తాము? మన దగ్గర ఉంటేనే ఇస్తాము. మన దగ్గర ఎంత ఉన్నా మనం ఇచ్చామనుకోండి, అప్పుడు విశ్వం దగ్గర నుంచి మనం మరింత ఎక్కువ తీసుకుంటాము. మనం ఇస్తుంటే మనకు వస్తూ ఉంటుంది. అది ఏమైనా సరే మనం ఇస్తున్నాము, మన దగ్గర ఉన్న దాంట్లోనే మనం ఇస్తున్నాము అంటే మనము విశ్వానికి సిగ్నల్ ఇచ్చినట్టు లెక్క. మన దగ్గర ఉంది, నా దగ్గర సరిపోయేంత ఉంది అని మనం ఇచ్చినట్టు లెక్క. అప్పుడు విశ్వం మనకు అది తిరిగి ఇస్తుంది. అలాగే ప్రదీప్ సార్ది మనం చెప్పుకున్నాము. ఆయన ముందు అప్పుల్లో ఉండేవాళ్ళు వీలైనంత ప్రచారం చేసేవాళ్ళు. లేదు, నేను ఇప్పుడు ఇట్లా వీలైనంత ప్రచారం కాదు, అనంతమైన ప్రచారం చేయాలి, అబండెన్స్ ప్రచారం చేయాలి, సమృద్ధిగా చేయాలి అని అనుకుంటే ఆయనకు ఆయన బ్యాంకులో అంతా అప్పులన్నీ తీరి సమృద్ధిగా డబ్బు అనేది వచ్చింది. సో కానీ అట్లా అట్లా అలా అనుకుని విశ్వానికి ఆశతో అత్యాశతో నా బ్యాంక్ బ్యాలెన్స్ అంతా నిండి ఉండాలి, నా అప్పులను తీరాలి అని ఒక మామూలు వ్యక్తి అనుకుంటే విశ్వం తీర్చదు. విశ్వం ఎవరి తీరుస్తుందంటే ఎవరి ద్వారా లోక కళ్యాణం జరుగుతుందో వాళ్ళకు తీరుస్తుంది. అలాగే ఇప్పుడు మన ఫీలింగ్ లోక కళ్యాణం విశ్వం యొక్క ఫీలింగ్తో కనెక్ట్ అయితే ఖచ్చితంగా విశ్వం అది పూర్తి చేస్తుంది. సార్ ఎగ్జాంపుల్ తీసుకోండి, లోక కళ్యాణం అనేది విశ్వం యొక్క కోరిక కూడా. అందరూ జ్ఞానులు అవ్వాలి అనేది విశ్వం యొక్క కోరిక కూడా. మరి దానికోసం నేను సమృద్ధి కావాలని కోరుకున్నప్పుడు విశ్వం ఖచ్చితంగా వెంటనే అది తీరుస్తుంది. సో మనము ఎలా ఉండాలి అంటే ఇతరులకు ఎగ్జాంపుల్గా మనం ఉండాలి. మన దగ్గర డబ్బు కానీ సమయాన్ని కానీ ఇతరులు తమ కష్టాలు చెప్పుకుంటుంటే మన చదువులను అప్పగించడం కానీ వినడం కానీ ఏదైనా మనం చేయొచ్చు. ఇప్పుడు చెట్లు ఉన్నాయి, అవి వాళ్ళు పండించిన పళ్ళు అవేం తినవు, మన కోసం పండిస్తాయి. ఎంతగా ఇస్తున్నాయి చూడండి. మొక్కలు ఉన్నాయి, ఇంతలా మనకి ఇస్తూ ఉంటాయి. ఇవ్వడంలో అవి ఆనందంతో ఇస్తూ ఉంటాయి. ఆ చెట్లు పళ్ళు ప్రకృతి, ఆ మేఘాలు ఎవరి కోసం నీళ్ళు మోసుకెళ్తుంటాయి, ఎవరి కోసం వర్షాన్ని ఇస్తుంటాయి, గాలి ఎందుకు వీస్తుంటుంది. సో ఇవన్నీ ఎంతో ఆనందంతో ప్రకృతి ఇస్తూ ఉంటుంది. సో ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏమంటే 3 స్టెప్స్ అని చెప్పారు సార్. ఫస్ట్ మనం ఎంత ఇస్తున్నామని కాదు, ఎలా ఇస్తున్నాం అన్నది ముఖ్యం. మనం ఆనందంతో ఇస్తున్నామా, మనస్ఫూర్తిగా ఇస్తున్నామా, ఏమి ఆశించకుండా ఇస్తున్నామా అనేది మనం ఎలా ఇస్తున్నాము అనే దానిపై ఆధారపడి ఉంటుంది. సో అవి ఇస్తే నాకు వస్తుంది పుణ్యము అని ఇవ్వడం కాదు, ఆనందం ఇవ్వడం కోసం ఇవ్వాలి. మనం ఆనందంతో ఇవ్వాలి. వాళ్ళ కడుపు నిండుతుందబ్బా, వాళ్ళకి హెల్ప్ అవుతుందబ్బా అని ఆ ఆశతో ఇవ్వాలి. ఇస్తే నాకు వస్తుంది, ఇస్తే పుణ్యము అని లెక్కలు కాదు, మన ఆనందంతో ఇవ్వాలి. వాళ్ళకు కడుపు నిండుతుంటే మనకు సంతోషం ఇస్తుంది, అందుకు మనం ఇవ్వాలి. సో మనస్ఫూర్తిగా మనం ఇస్తున్నామా, ఫస్ట్ది ఎంత ఇస్తున్నామని కాదు, ఎలా ఇస్తున్నాం అనేది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్లో ఎలా ఇస్తున్నాంతో పాటు ఎంత ఇస్తున్నాం అనేది లెక్కలకు వస్తుంది. ఇది ఏమంటే ఇప్పుడు మనము డబ్బు బాగా సంపాదిస్తున్నాం. సపోజ్ 10,000 సంపాదించి 10 లక్షలు అట్లా పెద్దగా సంపాదించి
ఇతరులకు ఇవ్వమంటే ఒక 100 రూపాయలు, 10 లక్షలు సంపాదించి ఇతరుల హెల్ప్కి 100 రూపాయలు అలా ఇచ్చామనుకోండి, అంటే మన అవసరానికి కావాల్సినంత ఉపయోగపెట్టుకుని ఇతరుల పిసినరితనం లేకుండా మనకు చేతనైనంత ఇతరులకు ఇవ్వడము అనేది సెకండ్ పాయింట్లోకి వస్తుంది. ఫస్ట్‌ది ఏ భావంతో ఇస్తున్నాము. సెకండ్ స్టెప్ మన ఇన్‌కమ్ ఎంత, మనం ఎంత ఇస్తున్నాం. మన కెపాసిటీ ఎంత, మనం ఎంత ఇస్తున్నాం. సో, మన కెపాసిటీకి తగ్గట్టు మనం ఇవ్వాలి సెకండ్‌ది. అలాగే ఇప్పుడు మూడో పాయింట్ అన్‌కండిషనల్‌గా ఇవ్వాలి, అన్‌కండిషనల్‌గా తీసుకోవాలి. సో, ఇచ్చేటప్పుడు మనము కృతజ్ఞత భావంతో ఇవ్వాలి. నేను ఇవ్వట్లేదు, నా ద్వారా జరుగుతోంది. నేననేది లేకుండా ఎంతో కృతజ్ఞత భావంతో, ప్రేమతో, కేర్‌తో మనం ఆనందంగా ఇవ్వాలి. అలాగే తీసుకోవడం. తీసుకునేటప్పుడు సాక్షిగా కృతజ్ఞత భావంతో మనం ఏవైతే తీసుకుంటున్నామో కృతజ్ఞత భావంతో తీసుకోవాలి, ఆనందంతో తీసుకోవాలి. ఏం కండిషన్స్ లేకుండా మనం తీసుకోవాలి. ఇప్పుడు ప్రదీప్ సార్ అతను ఎగ్జాంపుల్స్ చెప్పారు. నాకు ఒకరు పెన్ ఇస్తారు, షాంపూ ఇస్తారు, సబ్బు ఇస్తారు, బుక్ ఇస్తారు, సో డబ్బులు ఇస్తారు, చిన్న చిన్న మొత్తం ఇస్తారు, పెద్ద మొత్తం ఇస్తారు. ఏది ఇచ్చినా నేను అన్కండిషనల్గా తీసుకుంటా, అది ఏమైనా సరే. టీ ఇస్తారు అని ఇలా చెప్తూ వచ్చారు. సో ఇంకా ముఖ్యమైన పాయింట్ ఏమంటే మనం ఎవరు ఇవ్వడానికి. ఇదంతా విశ్వానికి సంబంధించింది. సో మనం ఇస్తున్నాం అనుకుంటున్నాం కానీ మనం ఎవరు ఇవ్వడానికి. అది విశ్వానికి సంబంధించింది. మనం మధ్యలో మీడియేటర్గా ఉన్నాము అంతే. ఎప్పుడైతే మనం ఈ ఫీలింగ్ ఉంటుందో మన జీవితం అద్భుతంగా అయిపోతుంది, మన బంధాలు అద్భుతంగా మారిపోతాయి. సో ఎప్పుడైతే మనము ఇలాంటి ఫీలింగ్స్ మన హార్ట్లో ఉంటాయో, సమృద్ధిగా ఉంది అని కృతజ్ఞత భావము, ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయో ఎన్నో రెట్లు మల్టిప్లై అవుతుంది. మనకు వచ్చేది ఎన్నో రెట్లుగా వస్తుంది. సమృద్ధి అనేది ఇది ఇల్యూషన్ కాదు, ఇది మాయ కాదు, ఊహ కాదు. ఆ సమృద్ధిగా ఉంది అని ఉత్తుత్తి ఊహ కాదు. సో ఇక్కడ సార్ ఏం చెప్పారు, ఎప్పుడైతే మీకు లేదు, నా లేదు, లేని భావనలు వచ్చాయనుకోండి, ఇవ్వడానికి మీరు చంపుతున్నారు, లేని భావనలు వస్తే ఒకసారి తల ఎత్తి ఆకాశాన్ని చూడండి. ఆకాశం నిండా ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి, ఆకాశం ఎంత సమృద్ధిగా ఉంది. ఆ క్రియేషన్ చూడండి ఎంత సమృద్ధిగా ఉంది. మనము ఆ క్రియేషన్లో భాగమే, మనం కూడా అంతే సమృద్ధిగా ఉన్నాము. దేవుని సృష్టి చూడండి, దేవుడు ఎంత సమృద్ధిగా ఉన్నాడు, దేవుని సృష్టి అయిన మనము కూడా అంతే సమృద్ధిగా ఉన్నాము. సో ఇది చెప్పారు. మళ్ళీ టిప్స్, ఈ కృతజ్ఞత భావము సమృద్ధి మీద అలవర్చుకోవాలంటే ఏం టిప్స్ చెప్పారంటే, ఫస్ట్ది ధ్యానం. బోల్డ్ అంత ధ్యానం చేయాలి. ధ్యానం అనేది పవర్ఫుల్, మన మైండ్ సెట్ మారుస్తుంది. రెండవది కృతజ్ఞత భావంతో రాయడం. ఏం రాయాలంటే రోజుకు ఒక 5 మన దగ్గర ఉన్నదాన్ని మనం రాయాలి. మనం ఏం ఫీల్ అయితే ఒక 5. ఒక ఫ్యాన్ గాలి ఉంది, ఈ ఎండాకాలంలో ఈ ఫ్యాన్ గాలి ఉంది, ఒక నీడ ఉంది, నీళ్లు దొరికాయి, ఎన్నో ఎన్నో మనం చెప్పుకుంటాం రోజు పొద్దున్న నుంచి రాత్రి వరకు. వందల్లో చెప్పుకోవచ్చు మనం కృతజ్ఞతలు. కానీ ఒక 5 కూడా, 5 చాలన్నారు. అది కూడా ఎప్పుడు రాయాలి, రాత్రి పడుకునే ముందు.
రోజు ఎండ్ అయ్యేటప్పుడు ఆ రోజులో మొత్తం మనం ఏమేమి ఆహ్, కృతజ్ఞత భావం పొందాము. ఒక 5 మచ్చుకు ఒక 5 మనం రాయాలంట. ఆహ్, మన దగ్గర ఏమున్నా, మనం ఏం పొందినా, సో సూర్యకాంతి ఉంది, చల్లటి గాలి ఉంది, సూర్యాస్తమయం చూసాను. ఎన్నో లేనిదంటూ ఏం లేదు. ఏదైనా ఒకటి ఖచ్చితంగా మనకు కృతజ్ఞత భావానికి దొరుకుతుంది. బట్టలు, శ్వాస తీసుకుంటున్నాం. ఇంకేమి అనిపించట్లేదంటే శ్వాస తీసుకుంటున్నాం కదా, బతుకున్నాం కదా. అది కృతజ్ఞత భావం కిందే మనం చూసుకోవచ్చు. మన పేరెంట్స్, మన పిల్లలు, మంచి ఆహారం, సరైన పార్ట్నరు, మన కోసం ఆలోచించే వాళ్ళు, మన కేర్ తీసుకునే వాళ్ళు. సో ఇక్కడ దీని గురించి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేశారు సారు. సో చెప్పుకోవడానికి ఎన్నైనా ఉన్నాయి. రోజుకొక 5 రాత్రి పడుకునే ముందు మనం రాయాలి. అలాగే మనల్ని మనం లోపల క్రిస్టల్ లాగా ఫీల్ అవ్వాలి. ఒక క్రిస్టల్ ఎలా ఉంటుంది అంటే శక్తిని తీసుకొని లోపలికి తీసుకొని దాన్ని ఆహ్, ఎన్నో రెట్లు ఎక్కువ చేసి బయటకి రిలీజ్ చేస్తుంది. క్రిస్టల్ పని ఏమంటే బయట ఉన్న కాస్మిక్ ఎనర్జీని తీసుకుని తన లోపల ఆ శక్తిని ఎన్నో రెట్లు ఎక్కువ చేసి బయటకి ఇస్తుంది. సో మనం అలాగే ఉండాలి. ఎప్పుడైతే మనం లేదు లేదు అని ఆలోచిస్తామో ఎక్కువ లేనితనాన్నే మనం సృష్టించుకుంటాము. ఒకవేళ మనం ఉదయం ఏం కంప్లైంట్స్ స్టార్ట్ చేసాం అనుకోండి, అబ్బా ఇది లేదు, ఇది పాలు లేదు, నీళ్ళు లేవు, ఏదైనా కంప్లైంట్తో మనం స్టార్ట్ చేసాం అనుకోండి, మనము అట్లాంటి రోజంతా అలాంటి ఛాలెంజెస్ మనకు ఫేస్ చేసుకుంటాము. అదే మనము ఒక రోజు కృతజ్ఞత భావంతో ఈరోజు లేసానబ్బా, అది పెద్ద కృతజ్ఞత భావం, ఈరోజు బతుకున్నాను, అదొక పెద్ద మనకి పాయింట్. సో ఏం దొరుకునే ఒక విధంగా ఖచ్చితంగా దొరుకుతుంది. మనం చెప్పుకోవడానికి బోల్డెన్ని ఉన్నాయి. మనకు రాత్రి నిద్రపోవడానికి ఒక బెడ్ దొరికింది అనుకోండి, పడుకోవడానికి అవకాశం దొరికింది. లేసినప్పుడు అది మంచి నిద్ర కల్పించిన ఆ ప్లేస్‌కు మనం థాంక్స్ చెప్పుకోవచ్చు. నాకు థాంక్ యూ, నాకు మంచి నిద్ర ఇచ్చావు ఈరోజు. సో ఇట్లా బోల్డన్ని ఉన్నాయి. మనం ఎప్పుడైతే ఆ రోజు కృతజ్ఞత భావంతో స్టార్ట్ చేస్తామో, అప్పుడు ఆ రోజు మనకి ఇంకా ఛాలెంజెస్ కనిపించవు. ఉన్న సమస్యలకు కూడా పరిష్కారం కనిపిస్తుంది. సో ఆత్మ అన్నది ఛాలెంజెస్ ద్వారా ఎదుగుతూ ఉంటుంది. మనము 5 కృతజ్ఞతలు చెప్పుకుని మనకు కృతజ్ఞతలు చెప్పుకునే దాంతో పాటు ఆహ్, మనము ఒక 5 ఏం నేర్చుకున్నామో కూడా రాయొచ్చు. 5 పాఠాలు ఏం నేర్చుకున్నామో కూడా రాయొచ్చు. మనము సపోజ్ ఈరోజు 5 టేక్ ఇట్ ఈజీ, ఈరోజు నేను అడ్జస్ట్ అవ్వడం నేర్చుకున్నాను. ఈరోజు నేను రియాక్ట్ అవ్వకపోవడం నేర్చుకున్నాను. ఈరోజు నేను పట్టించుకోకుండా ఉండడం నేర్చుకున్నాను. నేను ఎన్నో ఉంటాయి. మనకు ఈరోజు వచ్చిన దానికి కృతజ్ఞత చెప్పుకోవడంతో పాటు ఒక 5 ఏం నేర్చుకున్నాం ఈరోజు, 5 కూడా మనం జర్నల్‌లో రాస్తే, మన డైరీలో రాస్తే, నేను ఈరోజు ఇవ్వడం నేర్చుకున్నాను. ఈరోజు నేను ఇతరులని అర్థం చేసుకోవడం నేర్చుకున్నాను. ఈరోజు అపార్థం చేసుకోకూడదని నేర్చుకున్నాను. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదని నేర్చుకున్నాను. తొందరపడి ఎదుటి వాళ్ళని జడ్జ్ చేయకూడదని తెలుసుకున్నాను. ఎన్నో పాఠాలుంటాయి. సో 5 మనకొచ్చిన లాభాలు కృతజ్ఞత చెప్పుకోవడం. 5 మనకు వచ్చిన వాటికి కృతజ్ఞతలు చెప్పుకోవడం. 5 మనం నేర్చుకున్న పాఠాలకి కృతజ్ఞతలు చెప్పుకోవడం. సో ప్రాపంచికంగా వచ్చిన వాటికి ఒకటే కాదు, మన బంధాలు, మన కుటుంబ సభ్యులు, వాళ్ళకు మనం కృతజ్ఞత భావంతో ఉండాలి.
మనం హ్యాపీగా ఉన్నాము అంటే మన కుటుంబ సభ్యులు మనకి ఏమి టార్చర్ పెట్టట్లేదు. మంచి భర్త, పిల్లలు, వీటి పట్ల ఎంతో మనం కృతజ్ఞత భావం, మనం నేర్చుకున్న పాఠాల పట్ల కృతజ్ఞత భావం. సో అలాగే మనం ఇతరులకు హెల్ప్ చేసాము, ఇతరులకు సహాయం చేసాము, సర్వ్ చేసాము, ఇవన్నీ కూడా మనకి లెక్కలోకి వస్తాయి. అలాగే ఇలా ఈ మనకు ఫస్ట్‌దేమో పవర్ టిప్స్‌లో ఫస్ట్‌ది ధ్యానము. రెండవది ఆ రోజు ఎండ్ అయ్యే టైంలో మనకు వచ్చిన దానికి ఆ రోజు 5 విషయాలకు మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. 5 పాఠాలకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మనం ఇతరులకు హెల్ప్ చేసిన దానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇలా మనం ఏదైనా రాయొచ్చు. సో, ఈ కృతజ్ఞత భావము, ఈ సమృద్ధి ద్వారా మనము ఎంతో పొందుతుంటాం. ఇది ఒక సైకిల్. కృతజ్ఞత భావము, సమృద్ధి. కృతజ్ఞత భావము, సమృద్ధి. ఒక సైకిల్ లాగా ఇలా సాగుతూనే ఉంటుంది. సో, ఎప్పుడైతే మనం ఇతరులతో పంచుకుంటామో, మనం వన్‌నెస్ ఫీల్ అవుతాం. ఎలా అంటే, మనము అబ్బా! ఇది నేను సంపాదించింది, నేనెందుకు ఇతరులకి ఇవ్వాలి అని కాకుండా, మనం సంపాదించింది మన కోసం ఒక్కటే కాదు, ఇతరుల కోసం కూడా అని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో, అంటే ఇక్కడ వన్‌నెస్ ఫీల్ అవుతున్నాము. వాళ్ళు వేరు, నేను వేరు అనేది కాదు. నేను సంపాదించినది ఇతరుల కోసం కూడా. సో, ఎప్పుడైతే మనము ఇస్తున్నామో, అక్కడ ఆటోమేటిక్‌గా మనం వన్‌నెస్ కాన్షియస్ ఫీల్ అవుతాము. ఆ వన్‌నెస్ ఆటోమేటిక్‌గా అక్కడ కనెక్ట్ అయిపోతుంది. అంటే అక్కడ ఇక్కడ వేరు కాదు. నేనే కదా! మనం ఇస్తున్నాము అంటే ఆటోమేటిక్‌గా వన్‌నెస్ ఫీల్ అవుతాము. సో, మనం ఎంత ఇస్తామో విశ్వం మనకు అంత తిరిగి ఇస్తుంది. విశ్వంతో అంత కనెక్ట్ అవుతాము. వన్‌నెస్ అనేది కేవలం వేరే వాళ్ళతో కాదు. వన్‌నెస్ అనేది సృష్టితో, సత్యంతో, దేవుని లాస్‌తో, సృష్టి నియమాలతో. సో, నా చుట్టూ మంచి వాళ్ళున్నారబ్బా! అంటే అది ఎలా సాధ్యమైంది? నేను అందరితో మంచిగా ఉండడం వల్ల నా చుట్టూ అందరూ మంచి వాళ్ళుంటారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సింపుల్‌గా ఏమంటే, నీకు ఏది కావాలని కోరుకుంటున్నావో అది నువ్వు ఫస్ట్ ఇవ్వు. నీకు ఇతరులు ప్రేమ చూపించాలంటే నువ్వు ప్రేమనివ్వు. ఇతరులు నీకు హెల్ప్ చేయాలంటే ముందు నువ్వు హెల్ప్ చెయ్యి. ఇతరులు నిన్ను కేర్ తీసుకోవాలనుకుంటే నువ్వు ముందు ఇతరులకు కేర్ ఇవ్వు. నీకు డబ్బు కావాలంటే ముందు ఇతరులకు డబ్బు సాయం చెయ్యి. సో, మనము ఫస్ట్ మనకేం కావాలనుకుంటున్నామో ఫస్ట్ అది మనం ఇతరులకు ఇవ్వాలి. అలాగే ఇది ఇంపార్టెంట్. ఏదైతే మనకు వద్దనుకుంటున్నామో అది ఇతరులకు ఖచ్చితంగా ఇవ్వద్దు. మనకు అవమానం వద్దు అంటే నువ్వు ఇతరులకు అవమానం ఇవ్వద్దు. మనకెవరు తిట్టకూడదు, కొట్టకూడదు, మనపై కంప్లైంట్ చేయకూడదు, మనల్ని అసహించుకోకూడదు అంటే నువ్వు ఇతరులకు అవి ఇవ్వద్దు. నీకేం కావాలో అది ఫస్ట్ ఇయ్యి. నీకేం వద్దు నువ్వు అది ఇతరులకు కూడా ఇవ్వద్దు. నిన్నెవరు నిర్లక్ష్యం చేయకూడదు అంటే నువ్వు ఇతరులకు నిర్లక్ష్యం చేయొద్దు. సో రాత్రికి రాత్రి చేంజ్ అవ్వదు ఏది. కానీ సార్‌కు చేంజ్ అవ్వడానికే 3 మంత్స్, 3 మంత్స్ పట్టిందంట. బ్యాంక్ బ్యాలెన్స్ చేంజ్ అవ్వడానికి. సో స్టడీగా సో ఈ ఫీలింగ్ అనేది కాన్స్టెంట్‌గా ఉండాలి. నిరంతరం ఉండాలి. ఒకరోజు బాగా కృతజ్ఞత భావము, అబండెన్స్ ఇవన్నీ ఈరోజు ఫీల్ అవుతాం. రేపు మళ్ళా ఇది లేదు, అది లేదు అంటే ఇది స్టడీగా లేదు. ఒకరోజు ఉంది, ఒకరోజు లేదు అని కాదు.
స్టడీగా ఒకే విధంగా ఉండాలి. మరి ఇదంతా ఎలా సాధ్యమవుతుందంటే ధ్యానంతోనే సాధ్యము. మన శక్తి బాగుంటే ఆటోమేటిక్గా ఇది మనం ఫాలో అయిపోతాము. సో ఇంకో పాయింట్ ఏమంటే మన దగ్గర ఆల్రెడీ ఉందని మనం ఫీల్ అవ్వాలి. మనము బంగారం కోసం వెతుకుతున్నాం, డైమండ్ కోసం వెతుకుతున్నాం. మనమే ఒక బంగారం, మనమే ఒక డైమండ్ అయితే వెతుకుతామా? అదే ఈ కృతజ్ఞత భావం సమృద్ధి. ఇక్కడ మళ్ళీ మంచి పాయింట్ ఏమంటే మనము వింటూ ఉంటాం థర్డ్ డైమెన్షన్ నుంచి ఫిఫ్త్ డైమెన్షన్, ఎర్త్ షిఫ్ట్ అవుతా ఉంది, సత్యయుగం వైపు వెళ్తుంది, ఇట్లా వింటుంటాం కదా. సో ఈ థర్డ్ డైమెన్షన్ నుంచి ఎర్త్ ఫిఫ్త్ డైమెన్షన్కి వెళ్తా ఉంది. థర్డ్ డైమెన్షన్ ఫిఫ్త్ డైమెన్షన్ ఏముంటాయంటే థర్డ్ డైమెన్షన్లో క్వాలిటీస్ ఏముంటాయంటే లేదు అనేది ఉంటుంది. ఫిఫ్త్ డైమెన్షన్ ఉంటే ఆ స్థితికి చేరుకుంటే ఫిఫ్త్ డైమెన్షన్. సో ఇక్కడ భూమి థర్డ్ డైమెన్షన్ నుంచి ఫిఫ్త్ డైమెన్షన్కి వెళ్తుందంటే ఇక్కడ అర్థం ఏంటంటే భూమి కాదు, మన భూమి మీద ఉన్న మనుషులు మారుతున్నారు థర్డ్ నుంచి ఫిఫ్త్కు. సో మనుషులు ఎంతమంది థర్డ్ నుంచి ఫిఫ్త్కు అయితే భూమి కూడా ఆ స్థితికి చేరుకుంటుంది. సో మన మనిషి థర్డ్ డైమెన్షన్లో ఉన్నాడంటే అబ్బాయి ఇది లేదు, నాకు లేదు, నేను ఇయ్యను అని ఆలోచిస్తే అది స్కేర్సిటీ. లేదు అనేది ఉంటే అది థర్డ్ డైమెన్షన్ గుణం. లేదు నా దగ్గర బోల్డ్ ఎంత ఉంది, ఇస్తే నాకు వస్తుంది, ఏం లోపు తక్కువ లేదు అంటే అబండెన్స్ ఉంటే అది ఫిఫ్త్ డైమెన్షన్. భయం ఉంటే దోచుకెళ్తారేమో అని భయం ఉంటే అది థర్డ్ డైమెన్షన్. లేదు కృతజ్ఞత భావం ఉంది, మనకున్న దాని పట్ల అన్నిటికీ మనకు కృతజ్ఞత భావం ఉంది అంటే అది ఫిఫ్త్ డైమెన్షన్. కాంపిటీషన్, మూడో డైమెన్షన్లో కాంపిటీషన్ ఉంటుంది. నేను ఫస్ట్ రావాలా, నేను ఎదగాల, నాకు కావాలా, సో ఇలా కాంపిటీషన్ ఉంటుంది. నాకు ఫస్ట్ రావాలా, నేనే గెలవాలా, నా బిజినెస్ క్లిక్ అవ్వాలా, నా వ్యాపారమే బాగా జరగాల, నా పనే బాగుందని పొగడాలా, ఇవన్నీ కాంపిటీషన్. అదే ఫిఫ్త్ డైమెన్షన్లోకి వస్తే కోఆపరేషన్, కొలాబరేషన్ అంటే నేను అనేది నాదే కావాలి, నాదే గెలవాలని ఉండదు, ఒకరికొకరు సహాయం చేసుకుని గ్రూప్గా అనేది ఉంటుంది. థర్డ్ డైమెన్షన్లో నువ్వు నేను అనేది ఉంటుంది. ఫిఫ్త్ డైమెన్షన్లో మనం అనేది ఉంటుంది. ధ్యానంలో మనము మన శ్వాసకు కృతజ్ఞత భావం చెప్పుకుంటాము. సో ధ్యానం మనకి ఏం చేస్తుందంటే ప్రెసెంట్ మూమెంట్లో ఉండడానికి మనకు హెల్ప్ చేస్తుంది. ప్రెసెంట్లో ఉంటేనే మనము జీవితంలో ఉన్న అద్భుతాన్ని మనం చూడగలము. మనం గతంలోనూ భవిష్యత్తులోనూ మనం ఉంటే మనము మన జీవితంలో ఉన్న అద్భుతాన్ని చూడలేము. ఈ కృతజ్ఞత భావం ఉండదు, ఏదో ఉంటుంది. అదే మనం ప్రెసెంట్లో ఉంటేనే మనకు ఉన్న వాటికి, ఆ ప్రెసెంట్లో ఉన్న వాటికి మనము ఉన్న వాటి యొక్క గొప్పతనం మనం చూడగలం. సో మైండ్ అనేది మనకు గతంలోనో భవిష్యత్తులోనో తీసుకెళ్తూ ఉంటుంది. కానీ ప్రస్తుతంలో ఉంటేనే మనం జీవితాన్ని ఎంజాయ్ చేయగలం. ఆ గార్డెన్ని, ఆ పూల వాసనల్ని, ఏదన్నా పిరమిడ్ని, దేన్నైనా మనం ఎంజాయ్ చేయగలం. సో ఎంత ధ్యానం చేస్తే అంత ప్రెజెంట్లో ఉంటాం, అంత మైండ్ఫుల్గా ఉంటాం. ఎంత ప్రెజెంట్ మూమెంట్లో ఉంటేనే అప్పుడు మనం జీవితాన్ని పొగుడుతాం, అందరినీ పొగుడుతాం. సో జీవితం అనేది ఎంతో అందంగా ఉంది మనం చూడగలిగే కళ్ళు ఉంటే. ఎవరైతే ప్రెజెంట్లో ఉంటారో వాళ్ళే ఈ గ్రాటిట్యూడ్ అనే క్వాలిటీని, అబండెన్స్ అనే దాన్ని మెయింటైన్ చేయగలరు.
జీవితాన్ని ఎంతో అద్భుతంగా చూడగలరు, ఉండగలరు. సో ఇది ఫ్రెండ్స్, మనము ఇది రోజంతా ఉండాల్సిన భావన. ఇది ఇప్పుడు రాసుకుంటాం, పద్ధతులు చదువుతూ ఉండాలి. ఇది మనలో సెట్ అయిపోవాలి. ఉన్న వాటికి కృతజ్ఞతతో ఉండడము, బాగా ఉంది మన దగ్గర బాగా ఉంది అనే ఆలోచన కలిగి ఉండడము. సో ఇది ఫ్రెండ్స్.